వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం ప్రాచీన కాలంలో పాటించిన కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి. వాటిని ఎప్పుడైతే మర్చిపోయామో దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే దానిలో భాగంగానే అరికాళ్ళకు మర్దన చేయడం ఆయిల్‌తోని. సో దీనివల్ల మనకి ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం ఏం మర్చిపోయాం? మన పెద్దలు ఏం చెప్పారు? వాటిని మర్చిపోవడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? వాటిని మళ్ళీ మనం తిరిగి ఎలా మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి? ఇలాంటివి చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే బొడ్డులో ఆముదం గురించి చెప్పారు. చాలా చక్కగా ఉంది. అసలు చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు ఆ ఎపిసోడ్ని. అయితే మ్యామ్, నేను మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు అరికాళ్ళకి పడుకుని నిద్రించే ముందు అరికాళ్ళకి ఆయిల్తో మర్దన చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని. సో ఏంటి మ్యామ్ అది? అరికాళ్ళకి నూనె రాయడం వల్ల ఏంటి మనకు ఉపయోగాలు అంటే, మన న్యూరో సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ అంటే మన అన్ని ఆర్గాన్కి కనెక్షన్ ఉంటుంది కదా. ఏదైతే ప్రతి ఆర్గాన్కి నర్వ్స్ ఎండింగ్స్ ఎక్కడున్నాయంటే అరిచేతుల్లో ఉన్నాయి, అరికాళ్ళల్లో ఉన్నాయి. మనం ఏదైనా చూడండి, ఎవరైనా పడిపోయారనుకోండి, ఎవరైనా సమస్యలు పడిపోయారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే అది ఎవరైనా సరే మనకు తెలియకుండానే వెళ్ళిపోయి చేతుల్ని మద్దన చేయడం, లేకపోతే అరిపాదాలని బాగా ఇలా చేస్తూ ఉంటామట. ఎందుకంటే నర్వ్స్ యాక్టివేషన్ ఎప్పుడైతే మనం ఇలా మద్దన చేస్తున్నామో యాక్టివేట్ అవుతాయి. ఈ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్షియస్లోకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ మర్దన అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ మనం మర్చిపోయాం. చంటి పిల్లలకి మర్దన చేసి నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు. చిన్నపిల్లలకి అప్పుడు చెప్పేవాళ్ళు, ఎవరైనా బాలింతరాడు అంటే డెలివరీ అయిన తర్వాత ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు స్నానం వేడివేడి నీళ్ళు పెట్టి మంచిగా నలుగు పెట్టి మర్దన చేసి స్నానం చేస్తే వాళ్ళకి రెస్ట్ కావాలి కదా. ఒక 3 గంటల వరకు లేచే పనే లేదు, అంత సొమ్మసిల్లి నిద్రపోయేవాళ్ళు. ఆ మర్దన అనేది అంత ఇంపార్టెంట్. ఈ మర్దన చేయాలి అంటే బాడీ అంతా చేయాలమ్మో, నాకు బాడీ అంతా చేసుకునే అంత టైము లేదు, ఓపిక లేదు, అంత లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ పాదాలకి రోజు కనుక మనం మర్దన చేసుకుంటే, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, ఈ 3 వాడచ్చు. నార్మల్గా అనుకుంటే కొబ్బరి నూనె వాడండి. ఎవరైతే డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యూరోపతి అని అంటామట. ఈ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, మొద్దుబారిపోవడం, అసలు స్పర్శ తెలియదు, నడుస్తుంటే ఏం గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పుండు పడి అది గ్యాంగ్రల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు తర్వాత న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇలా మొద్దుబారిపడి అసలు సర్క్యులేషన్ ఉంటుంది అన్నమాట కాళ్ళకి అసలు. ఇలాంటి వాళ్ళు కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయండి, బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయండి అని అనుకున్న వాళ్ళు కూడా రాత్రి చక్కగా కాస్త ఒక టబ్లో కొంచెం ఉప్పేసి, మామూలు సముద్రం ఉంటుంది కదా సీ సాల్ట్, ఇవి వేసి ఆ వేణిళ్ళలో కొంచెంసేపు పాదాలు పెట్టుకొని 10 నిమిషాలు పెట్టుకొని, తర్వాత మీరు కొంచెం ఏదైనా బ్రష్ ఉంటే కాస్త ఇలా బ్రష్ లాగా చేసేసుకుంటే చాలు. బట్ట పెట్టి తుడిచేసుకుని ఆముదం ఉంటుంది కదా, మనం చెప్తున్న ఆముదం అంత తీసుకుని మంచిగా ఇలా 2 బొటన వేళ్ళతో మనమే పాదానికి కింద నుంచి కాలి మడమ నుంచి ఇలా 2 బొటన వేళ్ళతో ఇలా అన్ని వేళ్ళు ఇలా ఒక 2-3 సార్లు, ఒకసారి కింద నుంచి పైకి, మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి 3 సార్లు అలా చేసి, తర్వాత అరికాన్ని ఇట్లా 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 ఒక 5-6 సార్లు మంచిగా చేసుకుని తెలుస్తుంది మీకు మాట. అరికాళ్ళలో లోపలికి అంత అబ్జార్బ్ అయిపోతుంది. 2 పాదాలకి మనకు చేసుకుని మీరు సాక్స్ వేసేసుకుని పడుకోండి. మీరు తెల్లారి లేచి చూడండి మీ బాడీ ఎంత తేలికగా ఉంటుందో. మీ నొప్పులు ఉంటాయి కదా, ఈ జాయింట్ పెయిన్స్, అబ్బా ఒళ్ళంతా ఏంటో లాగా ఉంది, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉందేంటి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ తిమ్మిర్లు, తర్వాత కాళ్ళు వంకర్లు పోవడము, తిమ్మిర్లు పట్టడం, వీళ్ళందరికీ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఒక వారం రోజులు చేయండి, చూడండి మీ అరికాళ్ళు అరిపాదాలు నడవలేము, సెన్సేషన్ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు చక్క నడుస్తుంటే మీకు సెన్సేషన్ తెలుస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది
పాదం తెలుస్తుంది, అమ్మో ఇన్ని రోజులు నాకు అసలు తెలియట్లేదు ఇప్పుడు బాగా తెలుస్తుంది అని చెప్పి. ఇది చాలా సింపుల్. నార్మల్ వాళ్ళు నువ్వుల నూనె కూడా రాసుకోవచ్చు నార్మల్గా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేని వాళ్ళు. చలికాలం కదా మ్యామ్, సో ఈ చలికాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ బీపీలు ఉన్న వాళ్ళు, లేదా మంచిగా నిద్ర పట్టాలనుకునే వాళ్ళు ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి? చలికాలంలో నేనేం చెప్తానంటే, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా ఉంటుంది, లంబార్ రీజన్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, మెడకి సంబంధించిన స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నీస్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో బాధపడేవాళ్ళు, యాంకిల్, పాదాలు, వీళ్ళందరూ కూడా చలికాలంలో సాక్స్ వేసుకోవాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ, 60 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే చలి బాగా ఉన్నప్పుడు, సాయంకాలం బాగా ఉంటుంది మనకి. ఎలాంటిదప్పుడు కూడా చలికాలంలో కొంచెం సాయంకాలం అయ్యేసరికి చల్లగా అనిపిస్తుంది. చల్లగా అనిపించకపోయినా మన కింద మన ఇంట్లో ఉండే ఏంటి టైల్స్, మార్బుల్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది చల్లగా. ఇంకా ఇప్పుడు టైల్స్ వాడుతున్నాం, ఇటాలియన్ టైల్స్. సో ఏమవుతుందంటే ఈ చలికాలానికి చల్లగా పాదాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, నొప్పులు ఎక్కువైపోతాయి. అందరూ ఇప్పుడు మాకు కంప్లైంట్స్, మొన్న అయ్యో తగ్గిపోయింది అనుకున్నానండి, ఇది చేశాను, మీరు చెప్పిన ముద్ర చేస్తే చాలా బాగుంది, కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందని ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. అందుకే అంటే కవర్ చేసుకోండి, పాదాలని మీరు కవర్ చేసుకుంటే చాలు, మీకు 50% చలి తగ్గిపోతుంది. మనం ఏమి షాళ్ళు కప్పుకొని స్వెటర్లు వేసుకుని కూర్చోక్కలేదు. మీ పాదాలకి సాక్స్ వేసుకోండి, మీకు ఎంత చలి ఆగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా మనం నొప్పులు తగ్గించుకోవచ్చు. మనం ఇంట్లోనే తిరుగుతున్నాం, నేను బయటికి ఏమి వెళ్ళట్లేదండి, చలికాలంలో తిరగట్లేదు అని అంటారు. కానీ ఇంట్లో మనకి టైల్స్ ఉన్నాయి కదా, ఇంట్లో మార్బుల్ ఉంటుంది కదా, దాని నుంచి మీకు నొప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి మీరు సాక్స్ వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు. అదే చెప్పులు వాడతారు, చెప్పులు స్లిప్పర్స్ వాడితే కూడా మనకి ఓపెన్గా ఉంటాయి కాబట్టి చలికాలంలో పెయిన్స్ ఎక్కే అవకాశం ఉంటాయి. చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి. ఈ నూనె రాసేసుకుని చక్కగా మద్దన చేసేసుకుని, వేడి చేయాల్సిన అవసరం లేదు కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడికేషన్లో ఉండే ఆల్రెడీ ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్, హార్ట్ మెడిసిన్ ఎవరైతే రెగ్యులర్గా వేసుకుంటున్నారో వీళ్ళైతే ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ని అరికాళ్ళకి రాసేసి రోజు కనుక చక్కగా సాక్స్ తీసేసుకుని పడుకోవడమే. ఏముంది, జిడ్డుగా ఉంటే కొద్దిగా ఉంటుంది జిడ్డు, పొద్దున్నే లేస్తారు కదా, లేచినప్పుడు కాస్త మీరు వాష్ చేసేసుకుంటే ఏముండదు. అయితే మ్యామ్, ఈ ఇప్పుడు నువ్వుల నూనె అలాంటివి అనుకోండి, కొంచెం గోరువెచ్చగా చేసి వాడతాము. ఇప్పుడు మీరు చెప్పిన ఆముదము, దాన్ని గోరువెచ్చని చేయాల్సిన అవసరం లేదు, అసలు అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా రాసేయండి. ఓకే, డైరెక్ట్గా రాసేసేయండి. మీరు చాలా మంది చెప్తారు సురుకు అని పడుస్తుందండి నాకు అరికాళ్ళల్లో, అరికాళ్ళు మంటలు, ఎంత మంటలు ఉంటాయంటే డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు పాపం తడిబట్ట చుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంత మంటలు ఉంటాయి. మీరు ఇది రాసేసేయండి. రాసినప్పుడు కొద్దిగా మంట అనిపించవచ్చు, మీకు ఏం ఉండదు. దాని తర్వాత మీరు వారం రోజులు రాయండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అసలు రాత్రి రాసి పొద్దునకే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అరికాళ్ళకి మనం రోజు ఇలా రాసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. సర్క్యులేషన్ బాగా అవుతుంది, కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి, న్యూరో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వెరికోస్ వెయిన్స్కి చాలా మంచిది మసాజ్ చేయడం వల్ల. తర్వాత ఈ యాంకిల్ పెయిన్స్ తగ్గుతాయి. అరికాళ్ళల్లో చేసుకోవడం వల్ల బాడీ అంతా తేలికగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇన్ని ఇష్యూస్ మనకి తగ్గుతాయి. లోపల మన బాడీలో కొంతమందికి బాగా వేడి ఉంటుంది, ఈ అరికాళ్ళు కనుక రాసి కనుక పడుకుంటే హాయిగా ఉంటుంది అన్నమాట. ఆ వేడి కూడా తగ్గిపోయి చల్లగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మ్యామ్. సో మన చక్కటి నిద్ర పడుతుంది. సో చక్కటి నిద్ర అసలు ఎంతమంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. నిద్ర చాలా, మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, అది ఆమ్దాన్ని ఇట్లా కళ్ళకి రాసేసుకోండి అని హాయిగా నిద్రపోతారు. ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారంటే నాకు, మీరు చెప్పిన కానీ ఒకళ్ళు అయితే యుఎస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు, మీ వీడియో చూసి మేము కళ్ళకి రాసుకున్నాం, మాకు అప్పటి వరకు బ్లర్గా ఉంది. యాక్చువల్లీ నాకు గ్లాసెస్ ఇచ్చారు, కానీ నాకు ఇష్టం లేక నేను ఆ గ్లాసెస్ పెట్టుకోవట్లేదు. మా అమ్మాయికి నేను ఇద్దరం రాసుకుంటున్నాం, ఇద్దరికి చాలా బాగుంది, మా పాపకు కూడా బాగుంది. నాకైతే ఆ బ్లర్నెస్ అంతా పోయింది. ఇప్పుడు అసలు నా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను రోజు రాసుకుంటున్నానండి. రోజు రాసుకోండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరికాళ్ళకు కూడా రాసుకోండి. ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అరికాళ్ళకు కూడా రాసుకోండి. బాడీ చాలా 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 మంచిది. చాలామంది నిన్న వచ్చారు నా దగ్గరికి,
విపరీతమైన తలనొప్పి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసింది. అంటే వేడి చేసి వచ్చింది, లేకపోతే దేనికైనా వచ్చిందని అనుకుందాం. అది ఎంత అంటే ఇంకా అసలు ఆయన ఏడ్చేస్తున్నాడంట తలనొప్పికి, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. సో వాళ్ళ అమ్మగారు ఏం చేయాలి, మెడిసిన్ ఏదో వేశారు ఆ హెడేక్కి. ఒకటేసారి రెండేసారి అయినా కూడా తగ్గట్లేదు, నా వల్ల కాదు అని అంటే ఆముదం తీసుకుని మనం చెప్పినట్టుగానే పట్టి తీసుకుని ఈ నుదుటి మీద వేసేసి ఆవిడ తల మీద కూడా వేసుకుని కూర్చున్నారంట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని వేసిన 10 నిమిషాలు దాటింది అంతే, మెల్లమెల్లగా తగ్గడం. 15-20 నిమిషాల తర్వాత అసలు నొప్పే లేదు, మళ్ళీ రాలేదండి అని చెప్పి. అంత బాగా పనిచేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం. ఆముదాన్ని వాడడం తెలియాలి, మంచి ఆముదం వాడాలి. ఎక్కడంటే అక్కడ తీసేసుకుని ఇంకా ఆముదాలు వాడేసి మాకు రిజల్ట్ రాలేదు అంటే మనం ఏం చేయలేం. మంచి ఆముదం వాడండి, చాలా చాలా మంచిది, చాలా వైద్యం. ఇవాళ మనం నూనెను మర్చిపోయామండి. ఇవాళ ఇన్ని సమస్యలు ఏంటో తెలుసా, ఈ నూనె మరదన ముఖ్యంగా తలకి రాయడం మర్చిపోయాం. ఇవాళ ఇన్ని చెప్తున్నాం కదా, ఇది చేయండి మీకు తెల్ల జుట్టు రాదు, ఇది చేయండి మీకు జుట్టు ఊడదు అని. ఏం అవసరం లేదు, చక్కగా ఆముదాన్ని రోజు ఈ స్కాల్ప్కి రాసేసి పొద్దున్న తలస్నానం చేసేయండి, ఏం కాదు. ఆముదం అమ్మ లాంటిది, మనకు అనారోగ్య సమస్యల నుంచి తగ్గిస్తుంది. సో దాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చాలామందికి తెలీదు. ఇక అంతేకాకుండా అరికాళ్ళకి ఆయిల్తోని మర్దన చేయడం వల్ల నిద్ర పడుతుంది, నరాల ఇష్యూ ఉన్న తగ్గిపోతుంది, నరాల బలహీనత ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. అక్కడున్న ప్రెషర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది. చాలా చక్కటి విషయాలు చెప్పారు మ్యామ్. అందరూ కూడా ఈ మర్చిపోయిన పద్ధతిని మళ్ళీ తిరిగి ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.